ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. పలు సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ స్వీకరించారు. ప్రజలు ఇచ్చిన అర్జీల గురించి అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉంటామని, మీకు ఉన్న సమస్యలను నా దృష్టికి తీసుకురావాలని సూచించారు. మీ సమస్యలపై స్థానిక మంత్రి వర్యులను, ఎమ్మెల్సీ వారిని ముందు కలవాలని, అప్పటికి కూడా పని అవ్వని పక్షంలో తన వద్దకు రావాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని సమస్య పరిష్కరించడమే అర్జీల స్వీకరణ ముఖ్య ఉద్దేశమని అన్నారు. నీటి సంఘాలకు నిధులు ఎటువంటి అవకతవకలు లేకుండా కాలంలో విడుదల చేయాలని, వ్యవసాయానికి సంబంధించిన పనులు టెండర్ల ద్వారా సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు. అగ్రికల్చర్ యంత్ర సామగ్రి అర్హులైన రైతుల్ని గుర్తించి అందించాలని తెలిపారు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు. ఉగ్రవాదాన్ని అణచివేసిన భారతదేశ సైనికులకు గౌరవ వందనం చేశారు. సింధూర్ పోరాటం చేపట్టి ఉగ్రవాదాన్ని తుదముట్టించి భారతదేశ కీర్తిని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బి గోపాలకృష్ణ, మండల అభివృద్ధి అధికారి విజయలక్ష్మణ్, గ్రామ సర్పంచ్ టీడీపీ నాయకులు అన్నాబత్తుని జయలక్ష్మి, గ్రామ అధికారులు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి అక్కడక్కడ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, అక్కడక్కడ మాకు పనులు అవ్వట్లేదని. నేను మీ అందరూ కోరుకునేది ఒకటే, ముందు మీరు వెళ్ళి కలవండి. మనోహర్ గారిని కానీ రాజా గారిని కానీ ఇద్దరిని కలిసి, ఇద్దరికి మీరు అక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఇక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీరు వెళ్ళకుండా, మీరు కలవకుండా నాకు పనులు అవ్వట్లేదు అంటే ఇబ్బంది, అదొకటి. కాబట్టి మీరు చేయాల్సిన రిప్రజెంటేషన్స్ మీరు చేయండి. పరిస్థితుల్లో దేశం అంతా తిరుగుతా ఇక్కడ రావాలంటే ప్రతిసారి కష్టం అవుతుంది. అయినప్పటికీ సాధ్యమైనంత వస్తాం. మీరు శని ఆదివారాల్లో గుంటూరులో ఉంటాను, నేను ఉన్నప్పుడు రండి. నేను లేకపోయినా మండే టు ఫ్రైడే ఆఫీస్ ఎప్పుడూ ఓపెన్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫోన్ నెంబర్లు తీసుకోండి, కాంటాక్ట్ చేయండి, చేయగలిగేది చేస్తాం. అన్నీ మీరు అడిగే డొంకలు గింకలు అన్నింటికో మనం ఒక సంవత్సరంలో రోడ్లు వేసేయాలంటే అయ్యే పరిస్థితి కాదు. ముందు మెయిన్ రోడ్డు అన్నీ గుంటూరు తెనాలి రోడ్లు అన్నీ, బుర్రిపాలెం వచ్చే రోడ్డు నీట్గా ఉంది. 1 by 1 చేసుకుంటూ వస్తూ ఉన్నారు. త్వరలో కూడా తెనాలి నియోజకవర్గానికి కొంచెం అడిషనల్ ఫండ్స్ వస్తాయి, మనోహర్ గారు ట్రై చేస్తున్నారు. అవి వచ్చిన తర్వాత చిన్న చిన్న పనులు అన్నీ చేస్తాం. నా ఎంపీ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో 1 by 1 చేసుకుంటూ వస్తాం. 2 ఏళ్లలో దాదాపుగా చాలా వరకు మీ సమస్యలు తీరుతాయి. వ్యవసాయానికి సంబంధించి నీటి సంఘాలకి ఇప్పటికే నిధులు విడుదల చేయడం జరిగింది. చిన్న చిన్న బోధి కాలువల దగ్గర నుంచి పెద్ద కాలువల వరకు, అదేవిధంగా వీడ్ రిమూవల్ ఇవన్నీ కూడా ఇన్ టైంలో చేయండి. ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా చేయండి. మీకు మాకు మంచి పేరు తీసుకురామని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా ఈ మండలంలో కానీ లేదా కొల్లిపల్లి మండలంలో కానీ ఇక్కడ ఒక 5-6కి, అక్కడ ఒక 5-6కి, దాదాపు 10-12 గ్రామాలకి గతంలో ఇచ్చిన నిధులు రావటం జరిగినాయి. ఆ నిధులు కూడా ఏ నిధులు అని చూసుకొని ఆ వర్క్స్ ఒకవేళ లోకల్గా చేసుకోగలిగిన వర్క్స్ అయితే అక్కడ లోకల్గా చేసి, లేకపోతే కాంట్రాక్టర్ ద్వారా జరగాలి అనుకుంటే దగ్గరుండి ఎస్టిమేషన్స్, టెండర్స్ పిలిపించుకొని ఆ వర్క్స్ కంప్లీట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. మూడోది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రాలేదు కానీ వచ్చారా? మీకు ఎక్విప్మెంట్ వస్తూ ఉంది అగ్రికల్చర్